2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసిన తర్వాత ఒక వింత పోకడ రాష్ట్రంలో బయలుదేరింది. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషం, అరాచకం, అప్రజాస్వామికం, రాజ్యాంగ వ్యతిరేకం, అవినీతి, బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. వాటన్నిటికీ మించి ఫ్యాక్షనిజం, ద్వేషం అందులో భాగమే. ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారి పైన స్కిల్ కేసులో వీళ్ళు ఒక చెత్త కేసు రిజిస్టర్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి పైన తప్పుడు కేసు బనాయించి ఆయనను 53 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. 53 రోజులు తప్పుడు కేసులో, దొంగ కేసులో పంపించారు. అప్పుడు పాపం చంద్రబాబు నాయుడు గారు మొత్తుకున్నారు, అయ్యా అందులో ఏమి లేదు, నా ప్రమేయం లేదు. ఆనాడు సీమన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 370 కోట్లు సమానమైన నిధులు రిలీజ్ చేశారు. అది వాళ్ళకెళ్ళినాయి. మీరు చెబుతున్నట్లుగా చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఆయన షెల్ కంపెనీల ద్వారా ఆయన ఆదేశించిన వాళ్ళకు కానీ మిగతా ఖాతాలకు కానీ వెళ్ళలేదని ఎంత మొత్తుకున్నా కూడా వినకుండా కావాలని చెప్పి కక్ష, కార్పణ్యం, పగ, ద్వేషం, ఒక ఫ్యాక్షనిస్ట్ వ్యవహరించినట్లుగా, ఒక పూర్వకాలంలో శత్రువులను చూసినట్టుగా. రాజకీయ ప్రత్యర్థి శత్రువు కాదండి, ప్రత్యర్థి మాత్రమే. ఈయన శత్రువుగా చూసి ఏది ఏమైనా సరే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయాలని చెప్పి 53 రోజులు జైల్లో పెట్టారు. ఏమి సాధించారు? ఈ రోజున ఏ సిఐడి, మీ హయాంలో పనిచేసిన సిఐడి మీ మాటలకి, మీ అడుగులకి మడుగులొత్తి, మీ ఆదేశాలకి తలొగ్గి, ఉచ్చ నీచాలు కూడా ఆలోచించకుండా, తాము చేస్తున్నదేంటో తెలియకుండా ఆయన్ను అరెస్ట్ చేసి ఆ రోజు చూసాం నంద్యాలలో. ఆనాడు ఉన్న సిఐడి డీజీ కావచ్చు, వెంకటరమణారెడ్డి గారు, కొల్లి వెంకటరమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా వ్యవహరించిన తీరు పోలీస్ అధికారులుగా కంటే, దర్యాప్తు అధికారులుగా కంటే ఒక ఫ్యాక్షనిస్ట్ కి తలొగ్గిన అనుయాయులుగా మాత్రమే వ్యవహరించారు. 53 రోజులు భారతదేశంలో సీనియర్ రాజకీయ నాయకుడు, ఏనాడు అవినీతి మరక అంటని నాయకుడు, ఏనాడు కూడా బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం ఎరగని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టారు.